రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తికి కుటుంబానికి నష్టం వాటిల్లకుండా అందరినీ క్షేమంగా చూసుకోవటమే నా ప్రధాన కర్తవ్యం అని సీఎం చంద్రబాబు అన్నారు. నా ప్రాణాలు అడ్డుపెట్టైనా ప్రజల ప్రాణాలను రక్షించాలన్నదే నా ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సత్యసాయి జిల్లాలోని పెద్దన్నవారిపల్లెలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరై ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డిని గొడ్డలితో చంపి తనపై నెట్టేశారని ఫైర్ అయ్యారు సీఎం చంద్రబాబు. రాయలసీమ ఫ్యాక్షన్ను, హైదరాబాద్లో మత విద్వేషాలు, నక్సల్స్ సమస్యను అణిచివేశారని గుర్తు చేశారు. అందుకే నక్సల్స్ అలిపిరిలో తనపై క్లైమోర్ మెయిన్స్ పేల్చారని చెప్పుకొచ్చారు. నేరస్తులే రాజకీయ పార్టీ పెట్టి రాజకీయ అండతో నేరాలు చేస్తూ ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కర్నూలులో బస్సు దగ్ధం ఘటన జరిగితే అందులోనూ ఫేక్ ప్రచారాలకు తెరతీశారని ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తి ఒడిశాలో బస్సు రిజిస్ట్రేషన్ చేసి హైదరాబాద్ నుంచి బెంగళూరు మధ్య నడుపుతున్నారని తెలిపారు. ఏపీలో ప్రమాదం జరిగితే దానిపై కూడా ఫేక్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి ఫేక్ వ్యక్తులు దుష్ప్రచారం చేస్తుంటే ప్రతిరోజు చెప్పుకోవాలా అని ఆగ్రహించారు. వాహనాల రిజిస్ట్రేషన్ల అంశంపైన కేంద్ర ప్రభుత్వానికి కూడా ఓ లేఖ రాస్తానని చెప్పుకొచ్చారు. ప్రతిరోజు తమ ప్రభుత్వంపై బురద వేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇక ఏమాత్రం ఉపేక్షించబోనని, అడుగడుగునా సీసీ కెమెరాలు, ఆధారాలు ఉన్నాయని, అన్నిటినీ బయటపెడతామని హెచ్చరించారు. అమాయకులను మోసం చేస్తూ కులం, మతం, ప్రాంతం పేరుతో జగన్ అండ్ కో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ జీవితాల్లో ఏ విధంగా వెలుగు తేగలుగుతామో ఆలోచిస్తున్నాను. సంక్షేమ కార్యక్రమాలు అవసరం. అభివృద్ధి చేస్తేనే సంక్షేమ కార్యక్రమాలకు డబ్బులు వస్తాయి. సుపరిపాలన చేస్తేనే మనకు వచ్చే ఆదాయం పెరుగుతుంది. అదే మరిగా సంక్షేమంగా కూడా సుజావుగా ఇచ్చే అవకాశం ఉంటుంది. నేను అందుకే మొదటి తారీఖున ప్రతి నెల పేదల సేవలో కార్యక్రమం పెట్టాను. నేను కూడా బటన్ నొక్కచ్చు, ఇంట్లో కూర్చోవచ్చు, పరదాలు కట్టుకొని రావచ్చు. కానీ నేను ఒకటే ఆలోచించాను, ప్రజా సేవలో ప్రజా మనిషిగా ఉండాలనే ఉద్దేశంతో మీ ముందుకు వస్తున్నా, మీ ఇంటికి వస్తున్నా, మీ ఇంట్లోనే మీకు పింఛన్లు ఇస్తున్నా. ఇది ప్రజా ప్రభుత్వం, పేదల ప్రభుత్వం. డబ్బులు లెక్క పెట్టుకోం. పేదల సంక్షేమే పరమావధిగా మీకు న్యాయం చేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఈ సత్యసాయి జిల్లాలో 116 కోట్లు ఖర్చు పెడుతున్నాం. 2,64,000 మందికి ప్రతి నెల ఈ పింఛన్లు మీకు అందజేస్తున్నాం. ఒక కదిరి సత్యప్రసాద్ గారు, కదిరికుంట ప్రసాద్ గారు ఉండే ఈ నియోజకవర్గంలో 43,000 మందికి 19 కోట్ల రూపాయలు, తలుపల మండలంలో 6,777 మందికి 3,05,00,000 రూపాయలు, పెద్దన్నవారిపల్లిలో 756 మందికి 33 లక్షలు ప్రతి నెల ఇచ్చే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నే గుంటూరు జిల్లా వెంగళాయపాలెం అప్పుల బాధతో ఈ ఊరి శేషమ్మ ఆత్మహత్య చేసుకునింది. కాపు సామాజిక వర్గం. ఆమె ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఒక వీడియో తీసింది. అందులో కల్లూరి శ్రీను వేధింపులతో ఆత్మహత్య చేసుకుంటున్నాను అనబోయి కర్లపూడి శ్రీను అని పొరపాటును చెప్పింది. కర్లపూడి శ్రీను కమ్మ, కల్లూరి శ్రీను వేరే కాస్ట్. అంటే ఇది వేసి కమ్మ కాపు మధ్య వైమస్యాలు తెచ్చి కుల విద్వేషాలు రగిల్చాలని ప్రయత్నం చేశారంటే ఈ ఫేక్ పీపుల్ని ఏమనాలి నాకైతే అర్థం కావడంలా. సాక్షాత్ ఆమె భర్తే బయట వచ్చి ఇది తప్పుడు వార్తను ఆయన ఖండించే పరిస్థితి తీసుకొచ్చారు. సైక్లోన్ హ్యాండిల్ చేయాలి, తుఫాన్ హ్యాండిల్ చేయాలి, మీ బాగోగులు చూయాలి. వీళ్ళు నిద్ర లేస్తే వారంలో ఈ 2-3 మీరు చూశారు. ఇలాంటి 1-2 కాదు. సైక్లోన్ వస్తే ఆ సైక్లోన్ నా వల్ల వచ్చిందంట. అంటే ఒక పద్ధతి లేని రాజకీయాలు. ఏదంటే అది రాసేస్తారు.
మనం బురద వేస్తే మనం బురద తుడుచుకోవాలి. ఎంత వాషింగ్ మిషన్లో పెట్టి క్లీన్ చేసుకున్నా బురద కనపడస్తూనే ఉంటుంది. అవునా కాదా తమ్ముళ్ళు? అంటే మనం బురద వేయించుకోవాలనా? అంటే ఏమనుకుంటున్నారు వీళ్ళు? నాకైతే అర్థం కాల. అందుకే చెప్తున్నా, మీ కుట్రలు జాగవు. ఇది వివేకానంద రెడ్డి మర్డర్ అయిన తర్వాత ఏమరపాటు చేశాం. కోడికత్తి డ్రామా ఆడి ఆరో సానుభూతి సంపాదించావు. అదే మరి గులకరాయి డ్రామా ఆడావు. ఇంకా డ్రామాల కథ లేదు. సాక్ష్యాధారాలతో సహా టెక్నాలజీ పెట్టా, పదును పెట్టా. నువ్వు నేరం చేయాలంటే నేరస్తుడిని నేరుగా పట్టుకొని అక్కడనే ఫినిష్ చేస్తాం తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. మోంతా తుఫాన్ను టీమ్ స్పిరిట్ తో సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, ఇకనైనా ఇదే స్ఫూర్తి కొనసాగించాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ సైక్లోన్ అనుభవాన్ని మున్ముందు విపత్తుల కార్యాచరణ కోసం మాన్యువల్ గా రూపుదిద్దామని అన్నారు. సాంకేతికతను ఉపయోగించి ప్రమాద శాతాన్ని తగ్గించగలిగామని సీఎం పేర్కొన్నారు. మోంతా తుఫాన్ను టీమ్ స్పిరిట్తో సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, ఇకపైన ఇదే స్ఫూర్తి కొనసాగించాలని సైక్లోన్ మోంతా ఫైటర్ల అభినందన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నిన్న క్యాంపు కార్యాలయంలో మోంతా తుఫాను సమయంలో విశేష ప్రతిభ కనబర్చిన 137 మందికి మెమంటోలు, సర్టిఫికెట్లను సీఎం అందించారు. ప్రతి సంక్షోభం మనకు ఒక అవకాశం. ఈసారి తుఫాన్ నష్టాన్ని తగ్గించగలిగిన రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధుల సమన్వయంతో అద్భుతంగా పనిచేశారని కితాబిచ్చారు. ఈ సైక్లోన్ అనుభవాన్ని మున్ముందు విపత్తుల కార్యాచరణ కోసం మాన్యువల్గా రూపొందిద్దామన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అందరినీ సమన్వయపరుచుకుంటూ ముందుకు వెళ్తుందనే దానికి ఫలితంగానే మోంతా తుఫాన్ నష్టాన్ని తగ్గించగలిగామని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రానికి 2 సమస్యలు ఉన్నాయని, ఒకటి రాయలసీమకు కరువు, రెండవది కోస్తాంధ్రకు తుఫాన్లని అన్నారు. సమర్థ నీటి నిర్వహణతో, ప్రాజెక్టుల నిర్మాణంతో ఈరోజు రాయలసీమలో కరువు అనేది లేకుండా చేశామని, గతంలో హరికేన్ వచ్చిందని, ఉభయ గోదావరి జిల్లాల్లో అప్పుడు వారం నుంచి 10 రోజుల్లో సాధారణ పరిస్థితులు తీసుకురాగలిగామని అన్నారు. ఈసారి మోంతా తుఫాన్ను ఎదుర్కొనేందుకు ప్రతిభ కనపరిచే అధికారులతో ఒక టీమును సిద్ధం చేశామని వివరించారు. వారంతా అద్భుతంగా పనిచేశారని, వారికి టెక్నాలజీ సపోర్ట్ ఇచ్చామని పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ ద్వారా తుఫాన్ను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, మానిటరింగ్, అలర్ట్ మెకానిజం, రెస్క్యూ మెకానిజం, రిహాబిలిటేషన్, నార్మల్సీ ఇలా 5 పాయింట్ల ఫార్ములా అనుసరించి నష్టాన్ని తగ్గించామన్నారు. అవేర్ 2.0 వ్యవస్థతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి రియల్ టైంలోనే హెచ్చరికలు పంపించామని, వర్ష ప్రభావం, గాలుల తీవ్రత ఇలా అన్నింటినీ టెక్నాలజీతో పర్యవేక్షించి ముందస్తు జాగ్రత్తలు, హెచ్చరికలు చేశామని తెలిపారు. అతిపెద్ద తుఫాను నుంచి వీలైనంత వరకు ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూశామని ముఖ్యమంత్రి అన్నారు. డ్రోన్ల ద్వారా తుఫాన్లో చిక్కుకున్న వారి ప్రాణాలు కూడా కాపాడామన్నారు. రికార్డ్స్ అన్నీ ఆ రికార్డ్స్ చూస్తే నాకు చాలామంది ఉన్నారు. దాంట్లో ఒక 6-7 మందిని పికప్ చేసుకున్నాం. ఆ 6-7 మంది ఈరోజు పెద్ద అసెట్గా తయారయ్యే పరిస్థితి వచ్చారు. ఎందుకంటే యంగ్ బ్రెయిన్స్, ఐఐటి, ఐఐఎం, ఇప్పుడు పోలీసుల్లో ఐపీఎస్, ఐఏఎస్, కొంతమంది ఢిల్లీ యూనివర్సిటీలో ఎకనామిక్స్ చేశారు ఒకరు. ఇవన్నీ కూడా తీసుకొని భాస్కర్ గారికి కొంత ఇది చేస్తే వండర్ఫుల్ ఎక్సర్సైజ్ చేశాడు. మామూలు ఎక్సర్సైజ్ బాగా చేశాడు. సిఎస్ గారు కోఆర్డినేట్ చేశారు. ఫస్ట్ టైం ప్రివెంటివ్ మెజర్ కింద తీసుకున్నప్పుడు మీరు చూస్తే ఎంత బాగా చేశారంటే, ఒక టీం కింద లాస్ట్ మైల్లో ఉండే సెక్రటరియట్లో ఉండే వ్యక్తుల్ని కదిలించి రియల్ టైంలో ఫిజికల్గా వాళ్ళు వెళ్ళారు. టెక్నాలజీ సపోర్ట్ ఇచ్చాం. ఇది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఈరోజు ఇక్కడ మీరు చూస్తే ఒక 5 పాయింట్ ఫార్ములాతో ఈ తుఫాన్ని ఎదుర్కోవడానికి ముందుకు పోయాం. శ్రీకాకుళం జిల్లా కాశీబుక్కులోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు 15 లక్షల రూపాయల చొప్పున సాయం అందిస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. క్షతగాతులకు 3 లక్షల రూపాయల చొప్పున సాయం చేస్తామని ప్రకటించారు.
కాశీబుగ్గలోని ఘటనా స్థలితో పాటు పలాస ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడారు. 94 ఏళ్ల వృద్ధుడు సొంత ఖర్చుతో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించారు. ఇంతమంది భక్తులు వస్తారని ఎవరూ ఊహించలేదు. బారికేడ్లు ఏర్పాటు చేసినా రద్దీ కారణంగా సరిపోలేదు. విషయం తెలిసిన వెంటనే మంత్రి, ఎమ్మెల్యే అధికారులను అప్రమత్తం చేస్తామని తెలిపారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ప్రజలకు దేవుడిని దగ్గర చేయాలనే సదుద్దేశంతో ఈ ఆలయం నిర్మించారు. తొక్కిసలాట ఘటనపై ఆలయ నిర్వాహకులు, సిబ్బందిని ప్రశ్నిస్తామన్నారు. పలాస ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 16 మందికి ప్రాణాపాయం లేదు. తీవ్ర గాయాలైన వారికి మెరుగైన చికిత్స అందిస్తామని తెలిపారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, అనిత, కొండపల్లి శ్రీనివాస్, స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష తదితరులు బాధితులను పరామర్శించిన వారిలో ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఘటన జరిగే సమయంలో హెలికాప్టర్లో ఉన్నారు. కదిరికి ఆయన 1వ తారీఖు పెన్షన్ కార్యక్రమానికి వెళ్తున్నారు. 12:50 సుమారుగా ఆయన హెలికాప్టర్ అక్కడ ల్యాండ్ అయిన వెంటనే మేము ఆయనతో మాట్లాడటం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంటే ఫోన్ చేసి ఏం జరిగింది, ఎలా ఉన్నా మొత్తం తెలుసుకుంటాం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు చనిపోయిన ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందిస్తాం జరుగుతుంది. క్రిటికల్ గా ఇంజన్ అయిన వాళ్ళకి 3 లక్షల రూపాయలు ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అందిస్తాం జరుగుతుంది. ఈ ఘటన జరిగిన వెంటనే ప్రధానమంత్రి కార్యాలయం కూడా వివరాలు తెలియజేస్తాం జరిగింది. వాళ్ళు కూడా ఫోన్ చేసి ఏం జరిగింది, ఎలా జరిగింది అని కనుక్కుంటాం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి గారు కూడా చనిపోయిన వారికి 2 లక్షల రూపాయలు, క్రిటికల్ గా ఇంజర్ అయిన వాళ్ళకి 50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందిస్తాం కూడా జరుగుతుంది. అంతేకాకుండా చనిపోయిన వారిలో 3 తెలుగుదేశం పార్టీ సభ్యులు. మాకు కూడా ప్రమాద బీమా కార్యక్రమం ఉంది కనుక ఆ ప్రోగ్రాం ద్వారా ఆ కుటుంబానికి అదనంగా పార్టీ నుంచి 5 లక్షల రూపాయలు ఆ కుటుంబం కూడా అందిస్తాం జరుగుతుంది. రాజధాని కోసం అమరావతి రైతులు ఉద్యమం చేస్తున్న సమయంలో నా కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని క్రిమినల్ కేసులు పెట్టారని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మంది రాజకీయ నాయకులు మౌనంగా ఉన్న సమయంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు రాజ్యాంగానికి అండగా నిలబడ్డారని పేర్కొన్నారు. అమరావతిలోని విట్టి ఏపీ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన 5వ స్నాతకోత్సవానికి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని క్రిమినల్ కేసులు పెట్టారు. నాపై ఒత్తిడి తీసుకురావడానికి అలా చేశారని మీ అందరికీ తెలుసు. నన్నే కాదు, రైతుల పక్షాన మాట్లాడిన వారందరినీ భయపెట్టే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో రాజ్యాంగ విలువలు కాపాడిన న్యాయమూర్తులకు బదిలీలు, ఒత్తిళ్లు, వేధింపులు ఎదురయ్యాయి. వారి కుటుంబాలను రాజకీయ కుట్రలకు బలి చేశారు. అలాంటి క్లిష్ట సందర్భాల్లోనూ న్యాయమూర్తులు, న్యాయవాదులు రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేశారు. బాధ్యతగా పనిచేయటము కొన్నిసార్లు వ్యక్తిగతమైన బాధగా మిగిలిపోతుందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలామంది రాజకీయ నాయకులు మౌనంగా ఉన్న సమయంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు రాజ్యాంగానికి అండగా నిలబడ్డారు. మన చరిత్ర, సంస్కృతికి నిలుపుటద్దాం. నవ్యాంధ్రప్రదేశ్ ఆకాంక్షలకు ప్రతీక అమరావతి. దానిని రాజధానిగా నిలబెట్టుకోవడానికి ఈ ప్రాంత రైతులు 5 ఏళ్ల పాటు ఎన్నో కష్టాలు పడ్డారు, అణిచివేతకు గురయ్యారు. అయినా వారు ధైర్యంగా, శాంతియుతంగా సాగించిన పోరాటం అజరామరం. స్వాతంత్ర్య పోరాటం తర్వాత దక్షిణ భారతదేశంలో జరిగిన సుదీర్ఘ పోరాటం ఇది. ప్రభుత్వ యంత్రాంగం నుంచి ఒత్తిళ్లు వచ్చినా వెనుకడుగు వేయని అమరావతి రైతుల ధైర్యానికి సాల్యూట్. న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంచినందుకు వారికి కృతజ్ఞతలని జస్టిస్ రమణ పేర్కొన్నారు. ఈ గడ్డ నాకెన్నో పాఠాలు నేర్పింది. దేశంలో అత్యధిక స్థాయి పరిస్థితి విధించినప్పుడు కృష్ణానది దీవుల్లో రహస్యంగా సమావేశమయ్యే వాళ్ళమని ఆయన గుర్తు చేసుకున్నారు. Most of you present here knows that how my family was targeted and criminal cases were filed against them. All this was done only to coerce me. And I was not alone. During the difficult phase, all those who empathized with the cause of the farmers faced intimidation and coercion. Even members of the judiciary who upheld the constitutional principles faced transfers, pressure, and at times persecution. Families of judges who had no role became collateral to political recognition. These experiences reaffirm my deepest belief that institutions are tested not in comfort but in crisis. In such times, when many political leaders hesitated to take stands or remain silent, it was the jurists, lawyers,
and the courts of this country who stood by their constitutional promise. While governments may change, the courts and rule of law remains the anchor of stability. పేదలు సమాజంలో గౌరవప్రదంగా జీవించేందుకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు దోహదం చేస్తున్నాయని జిల్లాలో అత్యంత పారదర్శకంగా జవాబుదారీతనంతో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా తెలిపారు. జిల్లాలో సామాజిక భద్రతా పెన్షన్ల ద్వారా 2,29,393 మంది లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. వివిధ కేటగిరీల పెన్షన్లకు సంబంధించి 99,43,00,000 మొత్తాన్ని లబ్ధిదారులకు అందజేయడం జరుగుతోందని కలెక్టర్ తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీలో భాగంగా నిన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ జె లక్ష్మీసా విజయవాడ అర్బన్ పరిధిలోని కుద్దూస్ నగర్ కేదారేశ్వరపేట ప్రాంతంలో అధికారులతో కలిసి లబ్ధిదారులకు సామాజిక భద్రతా పెన్షన్లను పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా పెన్షన్లు పంపిణీ చేస్తున్న తీరును పరిశీలించారు. లబ్ధిదారులతో స్వయంగా మాట్లాడి ఏవైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎక్కడా ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పెన్షన్ల మొత్తాన్ని లబ్ధిదారుల ఇళ్ల వద్దే అందిస్తున్నట్లు తెలిపారు. ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు కూడా పెన్షన్ల పంపిణీ ప్రక్రియను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలో సామాజిక భద్రతా పెన్షన్ల ద్వారా 2,29,393 మంది లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. వివిధ కేటగిరీల పెన్షన్లకు సంబంధించి 99,43,00,000 మొత్తాన్ని లబ్ధిదారులకు అందజేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ లక్ష్మీసా తెలిపారు. కలెక్టర్ వెంట డిఆర్డీఏ పీడీ ఏఎన్వి నాంచారావు, యూసీడీపీఓ పి వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మోంతా తుఫాన్ కారణంగా రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంట తీవ్రంగా నష్టపోయిందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. తుఫాన్ ప్రభావంతో మెట్ట ప్రాంత రైతులు ఎవరైతే నష్టపోయారో వారికి ఎకరాకు 30,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని కుంచనపల్లి, ప్రాతూరులో దెబ్బతిన్న పంట పొలాలను సిపిఐ నేతల బృందంతో కలిసి పర్యటించారు. రైతులను పరామర్శించి పంట నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ నేటి తుఫాన్ ఫలితంగా ప్రత్యేకించి గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, బాపట్ల జిల్లా, ఉభయ గోదావరి జిల్లాల్లో తీవ్రంగా రైతులు పంట నష్టపోయారని అన్నారు. రైతు పరిస్థితి చాలా దారుణంగా తయారైందని, రైతుకు పంటలు పండడమే కష్టమైపోతోందని, దానికి తోడు తుఫాన్లు రావడం వల్ల పంటలన్నీ నష్టపోతున్నాయని అన్నారు. ధాన్యం పంట, ఇతర మెట్ట పైర్లు వారి నష్టం ఒక రకంగా ఉంటే, ఎవరైతే పండ్ల తోటలు పెట్టుకున్నారో కంద, ఆకుకూరలు పండించే రైతులు నష్టపోయారన్నారు. ఒక్కొక్క రైతు ఎకరాకు 1,50,000 పైన నష్టపోతున్నారని, ప్రభుత్వం ఇచ్చే సహకారం రైతులకు ఏమీ సరిపోవటం లేదని చెప్పారు. చిన్న చిన్న పంటలు పండించేవారు ఉల్లి, టమాటా, మామిడి రైతులందరూ కూడా రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడిందని, వారు పండించే పంటను వృధాగా రోడ్డుపైన పారవేసే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం రైతులు సంతోషంగా లేరని, తుఫాన్తో తీవ్రంగా నష్టపోయారన్నారు. మెట్ట ప్రాంత రైతులు ఎవరైతే నష్టపోయారో వారికి ఎకరాకు 30,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంటలు పండడమే కష్టమైపోతా ఉంది. దానికి తోడు ఇవాళ ఈ తుఫాన్లు రావడం వల్ల పంటలన్నీ కూడా నష్టపోతా ఉన్నారు. ధాన్యం పంట లేదా ఇతర ఏదైతే మెట్ట పైర్లు ఉన్నాయో వారు నష్టం ఒక రకంగా ఉంటే, ఎవరైతే పండ్ల తోటలు పెట్టుకున్నారో లేదంటే ఇలాంటి కంద ఇలాంటి పంటలు పండిస్తా ఉన్నారో, ఆకుకూరలు పండిస్తా ఉన్నారో వాళ్ళు మరింత ఎక్కువ నష్టపోయే పరిస్థితి వచ్చింది. ఒక్కొక్క రైతు, కొంతమంది రైతులైతే ఒక ఎకరా పైన 1,00,000-1,50,000 రూపాయల వరకు కూడా నష్టపోతా ఉన్నారు. కాబట్టి అంటే ప్రభుత్వము ఇచ్చే సహకారం కూడా ఏమాత్రం కూడా చాలడం లేదు. వాళ్ళు ఏమాత్రం కూడా దాని నుంచి బయటపడే పరిస్థితుల్లో కనిపించడం లేదు. కాపు ఫెడరేషన్ విజయవాడలో చాలా క్రియాశీలకంగా పనిచేస్తుందని, కాపు సంఘాల్లోకెల్లా ముందుండి ప్రతి సంక్షేమ కార్యక్రమం పేద కాపులకు అందజేసేందుకు కృషి చేస్తోందని టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి తెలిపారు. పేద కాపులకు, ప్రజలకు ఎక్కడ ఇబ్బంది ఉన్నా కాపు ఫెడరేషన్ మేమున్నామని ధైర్యాన్ని, భరోసాన్ని విజయవాడ కాపుల్లో నింపిన ఘనత ఫెడరేషన్ స్టేట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ ఆళ్ల తారక రామారావుకు చెందుతుందని అన్నారు. ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ 5వ వార్షికోత్సవం గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో నిర్వహించారు. ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ స్టేట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ అల్లా తారక రామారావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో
టీడీపీ ఫ్లోర్ లీడర్ నిలబండ్ల బాలస్వామి, టీడీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త నవనీతం సాంబశివరావుతో కలిసి వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిలబండ్ల బాలస్వామి మాట్లాడుతూ అలా తారక రామారావు ఫెడరేషన్ చైర్మన్గా ఈ 5 ఏళ్లు అలుపెరగని పోరాటం చేశారన్నారు. వరదలు వచ్చినప్పుడు ఫెడరేషన్ ద్వారా బాధితులకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారని, బాధితులకు నిత్యావసరాలు పంచి కాపు ఫెడరేషన్ ఉందని ధైర్యాన్ని ఇచ్చారని తెలిపారు. వంగవీటి మోహన్ రంగా జయంతి వర్ధంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం అన్నదానం, వస్త్రదానం చేస్తున్నారని అన్నారు. కాపు ఫెడరేషన్ విజయవాడ నగరంలో చాలా యాక్టివ్గా కాపు సంఘాలన్నింటిలో కల్లా ముందుండి ప్రతి సంక్షేమ కార్యక్రమానికి పేద ప్రజలకు ఎక్కడ ఇబ్బంది ఉన్నా కూడా కాపు ఫెడరేషన్ మేము ఉన్నామని చెప్పి ధైర్యాన్ని, భరోసాన్ని విజయవాడ కాపుల్లో నింపినటువంటి ఘనత ఆళ్ళ తారక రామారావు కాపు ఫెడరేషన్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ కాపు ఫెడరేషను ఈరోజు 5వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళా సోదరీమణులందరూ కూడా, కాపు కుటుంబ సోదరులందరూ కూడా, కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున 5వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వేదిక మీద ఉన్న మరి సాంబశివరావు గారు కానీ, అలాగే మహిళా సోదరీమణులు కానీ, వీళ్ళందరూ కూడా పేరు పేరున 5వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఫెడరేషన్కి కార్పొరేటర్గా, ఒక కులవాదిగా నేను కూడా ఈ కాపు ఫెడరేషన్కి అంకిత భావంతో పనిచేస్తానని, నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు కూడా ఫ్లోర్ లీడర్గా ఈ ఫెడరేషన్కి ఉంటుందని చెప్పి అనంతరం నవనీతం సాంబశివరావు మాట్లాడుతూ అలా తారక రామారావు నేతృత్వంలో కాపులకు కాకుండా అన్ని సామాజిక వర్గాల వారికి అనేక రకాల సేవలను గత 5 సంవత్సరాల నుంచి అందిస్తున్నారన్నారు. కరోనా సమయంలో, బుడమేరు వరద సమయంలో సేవా కార్యక్రమాల ద్వారా బాధితులను ఆదుకున్నారని చెప్పారు. ఈ సమాజంలో ఉన్నటువంటి ఏ ఒక్క రుగ్మతనైనా ప్రాళదోలి సమాజ హితువు కోసం, సమాజ నిర్మాణం కోసం, మనిషిని దోపిడీ చేయనటువంటి నవ్య శకానికి నాంది పలికేటువంటి జాతి ఏదన్నా ఉందంటే అందరి మన్ననలు, అందరి కులాల అభిమానాలు అందరినీ ఒక దగ్గర చేర్చి ముందుకు సాగటమే కాకుండా కాపు, తూర్పు కాపు, బలిజ, ఒంటరి, తెలగ, మున్నూరు కాపు ఈ ఐక్యతతో 4 కోట్ల మంది నవ్యాంధ్రప్రదేశ్ జనాభా ఉంటే 1 కోటి మంది ఓటర్లు ఉన్నటువంటి అతి పెద్ద సంఘం, అతి పెద్ద కులం కాపులు అన్నటువంటి సంగతిని విస్మరించకూడదు. అనంతరం అలా తారక రామారావు మాట్లాడుతూ కాపు కులస్తులు ఎక్కడున్నా వారికి మంచి చేయటంలో రాష్ట్ర ప్రభుత్వాలు వెనుకంజ వేస్తున్నాయనేది తన అభిప్రాయమని అన్నారు. రాష్ట్రంలో ప్రధాన భూమిక వహిస్తున్న కాపులకు అన్యాయం జరుగుతోందన్న ఆలోచన కాపుల్లో ఉందని చెప్పారు. కాపులను కూడా గుర్తుపెట్టుకొని వారికి సంక్షేమ ఫలాలు అందించాలని కోరారు. రాబోయే రోజుల్లో ఫెడరేషన్ తరపున మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు. ప్రధాన భూమిక పోషించేటటువంటి కాపు కులస్తులకి అన్యాయం జరుగుతుంది అన్న ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తుపెట్టుకోకుండా వారు చేసేటటువంటి కార్యక్రమాల్లో భాగంగా కాపులను కూడా గుర్తుపెట్టుకొని వారి సంక్షేమ కార్యక్రమాలు, వారికి సంక్షేమ ఫలాలు అందించాలని ఈ ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ ద్వారా నేను కోరుకుంటున్నాను. అలాగే రానున్న రోజుల్లో కూడా ఈ ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ తరపున అనేక సేవా కార్యక్రమాలు నాకు సాయి శక్తుల కృషి చేసి వారికి మంచి చేస్తానని ఈ సభాముఖంగా, మీడియా ముఖంగా నేటి సమాజంలో యంగ్ కపుల్స్ ఎదుర్కొంటున్న ఓ తీవ్రమైన సమస్య నేపథ్యంలో చిత్రీకరించిన సినిమా సంతాన ప్రాప్తిరస్తు చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షించి విజయవంతం చేయాలని హీరో విక్రాంత్, హీరోయిన్ చాందిని చౌదరి కోరారు. ఈ నెల 14వ తేదీన చిత్రం విడుదల కానుందని, కుటుంబ సమేతంగా చిత్రాన్ని వీక్షించవచ్చని అన్నారు. బందర్ రోడ్డులోని గేట్వే హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో విక్రాంత్ మాట్లాడుతూ సంతాన ప్రాప్తిరస్తు చిత్రంలో ఒక చక్కని ప్రేమ కథతో పాటు పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య పిల్లల విషయంలో జరిగే సన్నివేశాలు ఆద్యంతం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయన్నారు. స్పెర్మ్ కౌంట్ సమస్యతో బాధపడే సన్నివేశాలను దర్శకుడు చాలా వినోదాత్మకంగా చిత్రీకరించారన్నారు. తాను విజయవాడ వాసినని, ఇక్కడే చదువుకొని అసిస్టెంట్ డైరెక్టర్గా సినీ పరిశ్రమలో అడుగుపెట్టినట్లు చెప్పారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి చెప్పిన కథ నచ్చి ఈ సినిమాలో హీరోగా నటించినట్లు తెలిపారు. ఈ సినిమాలో ప్రముఖ హాస్య నటులు వెన్నెల కిషోర్, జీవన్, తాగుబోతు రమేష్ తమ హాస్యంతో ప్రేక్షకులను నవ్విస్తారని చెప్పారు. ఇన్ ద ఎండ్ ఒక మంచి మెసేజ్తో వాకౌట్ అయ్యేటట్టుగా రాసిన ఒక మంచి స్క్రిప్ట్ ఇది. సో అండ్ వీ ఆల్సో డీల్ విత్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్
అనగానే ఏదో వాళ్ళకి పెద్ద పెద్ద ప్యాకేజీలు వచ్చేస్తే అలా ఇలా ఉంటారు అనుకుంటాం. కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి వాళ్ళు ఎలాంటి స్ట్రెస్ ఫేస్ చేస్తారు, ఆ స్ట్రెస్ వల్ల వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా సఫర్ అవుద్ది, దాని ఇంపాక్ట్ వాళ్ళ హౌస్లో వాళ్ళ హెల్త్ మీద ఎలా కనిపిస్తుంది అనే ఒక చిన్న సెన్సిటివ్ సబ్జెక్ట్ని కూడా మేము డీల్ చేసాం బేసిక్గా. సో ఈ మూవీలో దిస్ ఎవ్రీథింగ్ ఫర్ లైక్ ఎనీ ఏ ఏజ్ గ్రూప్ క్రౌడ్ అయినా ఒక ఫాదర్కి బాగా కనెక్ట్ అయ్యే సినిమా అది మేము చెప్పగలుగుతాను. బేసిక్గా దిస్ ఎ లాట్ ఆఫ్ ఫ్యామిలీ డ్రామా. నేను వెళ్ళి ప్యూర్గా నవ్వుకొని రావాలి అనుకుంటే డెఫినెట్గా దిస్ ఇస్ ఆల్సో మూవీ. అట్ ద సేమ్ టైం ఒక మంచి సెన్సిటివ్ లవ్ స్టోరీ, ఒక మంచి కనెక్షన్ బిట్వీన్ ఏ కపుల్ అనేది మీరు చూడాలి అనుకుంటే దిస్ ఇస్ ఆల్సో ఏ గుడ్ స్టోరీ. అనంతరం హీరోయిన్ చాందిని చౌదరి మాట్లాడుతూ ఈ సినిమాలో హీరో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారని, అయితే పెళ్లి తర్వాత స్పెర్మ్ కౌంట్ సమస్యతో బాధపడుతున్నారన్నారు. 100 రోజుల్లో స్పెర్మ్ కౌంట్ పెంచుకోవాలని హీరో తండ్రి చెప్పిన షరతుకు హీరో పడే పాటలను ఈ చిత్రంలో వినోదభరితంగా చిత్రీకరించారని చెప్పారు. నవంబర్ 14వ తేదీన ఈ సినిమా విడుదల కానుందున ప్రేక్షకులు తమ చిత్రాన్ని వీక్షించి విజయవంతం చేయాలని కోరారు. ఈరోజు వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సారీ ట్రాఫిక్ వల్ల అది కొంచెం లేట్ అయింది. సంతాన ప్రాప్తిరస్తు అనే మా ఈ సినిమా నవంబర్ 14న థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ మా డైరెక్టర్ గారు సంజీవ్ గారు, విక్రాంత్ అంతా కంప్లీట్గా కవర్ చేస్తారు. ఇప్పుడు ఏం చెప్పినా రెపిటేటివ్గా అనిపిస్తుంది. సో బ్రీఫ్గా పెడతాను. ఒక మంచి ఎంటర్టైనింగ్, ఇప్పుడు కరెంట్ సొసైటీలోని వెరీ మచ్ ప్రివైలింగ్ ఇష్యూని డీల్ చేస్తూ ఒక కుటుంబ సభ్యంగా చూసే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అయ్యే సినిమా సంతాన ప్రాప్తిరస్తు. అది 14 రిలీజ్ అవుతుంది. తప్పకుండా థియేటర్స్కి వచ్చి చూస్తారని. అనంతరం చిత్ర దర్శకుడు సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక కాలంలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే వారితో పాటు మిగతా రంగాలలో ఉన్న యువత స్పెర్మ్ కౌంట్ సమస్యతో బాధపడుతున్నారని, ఈ సమస్యను ఒక వినోద భరితంలో సినిమా ద్వారా ప్రేక్షకులను తెలియజేస్తున్నామన్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. ఈ సినిమాలో ప్రముఖ హాస్య నటులందరూ తమ పాత్రలతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తారని ఆయన తెలియజేశారు. ఇప్పటికే 3 పాటలు విడుదల చేశామని, ప్రతి పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని, త్వరలో మరో 3 పాటలను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలియజేశారు. సంతాన ప్రాప్తిరస్తు చిత్రం ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమాలో ఉన్న సమస్యను కూడా మేము వీ వాంట్ టు బ్రింగ్ ఇట్ ఫ్రమ్ బెడ్రూమ్స్ టు హాల్. అంటే బెడ్రూమ్లో మాట్లాడుకున్న ఒక దాన్ని హాల్లోకి తీసుకొచ్చి ఇటువంటి విషయాలు మాట్లాడితేనే జనాలకి ఒక అవగాహన వస్తుంది. దే విల్ బి ఇటువంటి సెన్సిటివ్ టాపిక్స్ని మాట్లాడితేనే ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి అనే దానిపై నుంచి మేము తీసుకున్నామండి ఇది. సో ఇది అందరికీ, నాట్ ఓన్లీ టీనేజర్స్కి లవ్ స్టోరీ ఉంది. పెళ్లికి ముందు జరిగే ఫస్ట్ హాఫ్ అంతా కూడా దెర్ ఇస్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. పెళ్లి తర్వాత జరిగేదంతా కూడా కామెడీ ఉంటుంది. అండ్ దెర్ ఆర్ అంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ ఆర్టిస్టులు కూడా, ఈవెన్ తరుణ్ భాస్కర్ లాంటి వాళ్ళు కూడా జనరల్గా బయట సినిమాలు చేయట్లేదు. బట్ ఈ సినిమా కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఆయన ఇది డెఫినెట్గా సొసైటీకి నీడెడ్. అలానే మేమేం ప్రీచీగా ఏది అందరికి మెసేజ్ ఇవ్వాలని చెప్పినట్టుగా చెప్పలేదు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ జోన్లో చెప్పామండి ఈ సినిమాని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.